మంచినీళ్ల బండ గ్రామంలో కలకలం రేపిన బోయిన రాజ్యలక్ష్మి రాజవ్వ హత్య ఉదంతం దొంగతనం కాదు, కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న భార్య చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంచినీళ్ల బండ గ్రామానికి చెందిన బోయిన కనకయ్య వ్యవసాయంతో పాటు హమాలీ పనిచేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య రాజలక్ష్మి, చిన్న భార్య బోయిని రాధ. ముగ్గురు కలిసి ఒక్క ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన కనకయ్య హమాలీ పని నిమిత్తం కట్కూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పెద్ద భార్య రాజలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మెడలోని 3.5 తులాల బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్లినట్లు కనకయ్యకు సమాచారం అందింది. బాధితురాలి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కనకయ్య ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న అక్కన్నపేట పోలీసులు రంగంలో దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగినట్లుగా సృష్టించిన సీన్పై అనుమానం రావడంతో విచారించగా అసలు నిజం బయటపడింది. కుటుంబ గొడవల నేపథ్యంలో కనకయ్య పెద్ద భార్య యొక్క పెంతనం ఎక్కువై ప్రతిదానికి చిన్న భార్యను అనుమానం వ్యక్తం చేస్తూ తిడుతూ ఉండేది. 21వ తేదీ రాత్రి ప్రాంతంలో పెద్ద భార్య చిన్న భార్యతో గొడవ పెట్టుకుంది. రాజలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో రాధతో ఊకే లొల్లి పెట్టుకుందని ఇంట్లో ఉన్న కర్రతో రాజలక్ష్మి తలపైన చిన్న భార్య బోయిన్ రాధని పెద్ద భార్య రాజలక్ష్మిని తీవ్రంగా గాయపరిచి హత్యేసినట్టు తేలింది. తాను చేసిన నేరాన్ని కప్పించుకోవడానికి జిల్లాలో దొంగలు పడుతున్నారనే విషయాన్ని ఆసరాగా తీసుకుని తానే మెడలోని బంగారాన్ని తీసేసి ఒక దగ్గర భద్రపరిచి కదలిక లేకుండా పడి ఉన్న రాజలక్ష్మి చూసి చనిపోయింది అనుకుని ఇంటి ముందుకు వెళ్లి పెద్దగా కేకలు వేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి హత్య చేసినట్లుగా తప్పుడు ప్రచారం సృష్టించింది. పోలీసులు నిందితురాలు బోయిన్ రాధను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నకిలీ ఫిర్యాదులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితురాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసులన్నింటినీ పోలీసులు విజయవంతంగా ఛేదించారని పేర్కొన్నారు. సమాజంలో నేరాలను అడ్డుకోవడానికి సొంత రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను భయభ్రాంతులు గురి చేయాల్సిన ఫేక్ కంప్లైంట్లు ఇస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోటో తీసుకుంటూ పంపించవచ్చు. పిలవమంటారా? ఫోటో తీసుకుంటారా? ఫోటో తీసుకొని అది పంపించేసి తర్వాత చెప్తాను. The press meet is offenses ఎక్కువ అవుతూ పీపుల్ మైట్ గెట్ కొంచెం అవేర్నెస్ చేయాలని ఇంటెన్షన్తో పెట్టి స్టార్ట్ చేయమంటారు. పనుకున్న స్టేట్లో ఉందండి, షీ వాజ్ ఇన్ స్లీపింగ్ కండిషన్. సో అందుకే ఇమీడియట్గా రియాక్ట్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు వైఫ్స్ అండి, వాళ్ళకి స్టార్టింగ్ నుంచే పెళ్ళినప్పటి నుంచే గొడవలు. ఇప్పుడు చనిపోయిన ఆమె ఎవరు ఉన్నారో తనని అంటే ఇప్పుడు కన్ఫెషన్లో దట్ ఈస్ వాట్ హ్యాస్ కమ్ అవుట్ దట్ ఎవ్రీ ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు, సెకండ్ ఆమెకి ఇద్దరు పిల్లలు. వెరీ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తం అక్కడ ఇమ్మీడియట్గా మా టీమ్స్ సీన్ విజిట్ చేసి మళ్ళీ లేడీ లేటర్ ఆన్ షీ డైడ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. సో మల్టిపుల్ ఇంజురీస్ ఉంటున్నాయి తనకి, ఎస్పెషలీ ఫేస్ మీద ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అండ్ అదర్ మల్టిపుల్ కన్ఫ్యూజన్స్ బాడీ మీద ఉండేది. సో ఇనీషియల్ ప్రిలిమినరీగా చూస్తేనే ఇది ఒక రాబరీ లాగా అనిపించలేదు. యూజువల్ ఎంఓస్, రాబరీ ఎంఓస్ చూస్తుంటే దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఏదో వేరే రీజన్ వెండటాతోనే ఇది జరిగినట్టు మాకు ప్రిలిమినరీగానే తెలిసింది. సో దీనిలో ఫర్దర్గా మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్స్ అండి పర్సన్కి. చనిపోయిన ఆమె ఏమో పెద్ద వైఫ్ అండ్ ఇప్పుడు మర్డర్ అక్యూజ్డ్గా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన ఆమె ఏమో చిన్న వైఫ్, ద యంగర్ వైఫ్ ఆఫ్ ది పర్సన్. ఈయన బోయిని కనకయ్య అని 52 years old ఆయన. ఈయన ఇద్దరు పిల్లలు. సో ఇప్పుడు చిన్న వైఫ్ షీఈస్ ద వన్ హూ హ్యాస్ కమిటెడ్ దిస్. బేసిక్లీ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ బిట్వీన్ దెమ్. ఇద్దరు వైఫ్స్ ఉండటం వలన ఈ గోల్డ్ మీద లేదంటే జనరల్ చిన్న చిన్న క్వారల్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే లాస్ట్ 15-20 years నుంచి నడుస్తున్న డిస్ప్యూట్స్ ఇది. ఆ రోజు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఆర్గ్యుమెంట్స్. ఈయన ఏమో బయట హమాలీగా వర్క్ చేస్తున్నాడు హస్బెండ్. సో వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న డిస్ప్యూట్స్లో పెద్దగా అయిపోయి ఆమె పనుకున్న టైంలో ఈయన అక్కడ ఉన్న స్టిక్తో తన